సరే బాయ్. హలో, వెల్కమ్ బ్యాక్ టు ఫోర్త్ వ్లాగ్. సో ప్రజెంట్ వైజాగ్లో ఉన్నాను. నేను అరకు స్టార్ట్ అయ్యా ఇప్పుడే. యాక్చువల్లీ నేను వైజాగ్ వచ్చేటప్పుడు వ్లాగ్ చేశాను. అదేమైందంటే అన్ఫార్చునేట్లీ కాంటెంట్ అంతా రికార్డ్ చేసా, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. బట్ దెన్ నా ఈ చిన్ మౌంట్ ఊడిపోయింది. అక్కడ హైదరాబాద్ అవుట్స్కట్స్కి ఇంకా ముందే, హైదరాబాద్ సిటీలోనే యాక్చువల్లీ పడిపోయింది, ఊడిపోయి. సో డబుల్ టేప్ ఇలా కొన్ని టేప్స్ పెట్టి ట్రై చేశా రికార్డ్ చేద్దామని, బట్ అది కూడా వర్కౌట్ అవ్వలే. సో రిస్క్ ఎందుకని ఇప్పుడు ఒక వీడియో కోసం 40,000 కెమెరా వదులుకోలేం కదా. సో అందుకని రికార్డ్ చేయలే. బట్ నౌ ఐ గాట్ ద ఛాన్స్. అంటే ఈ వీక్ కొంచెం బిజీగా ఉన్నాను నేను. సో ప్రజెంట్ అయితే అరకు స్టార్ట్ అయ్యాం. టైం వచ్చేసి 5:30 అవుతుంది. 3:30కి వెళ్ళొచ్చాం. అందరు రెడీ అయ్యేసరికి ఈ టైం అయింది. ఐ థింక్ ఇట్స్ రైనింగ్ సిన్స్ లాస్ట్ నైట్. ఇప్పుడే మన ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ అయింది. సో అరకు ఐ థింక్ నేను చాలా రోజులైంది వెళ్ళి. నాకు ఒక రఫ్లీ ఒక 120 కిలోమీటర్స్ వస్తుంది అరకు వ్యాలీ. ఇట్ స్టార్టెడ్ రైనింగ్. సో యా, మొన్న హైదరాబాద్ నుంచి యాక్చువల్లీ 9 hours పట్టింది నాకు. మార్నింగ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయంటే లైక్ 5 అనుకుంటా. యా, 4:45. అండ్ ఇక్కడికి వచ్చేసరికి 2 అయింది ఎగ్జాక్ట్గా. సో ఇప్పుడు మనం ప్రజెంట్ స్టార్ట్ అయ్యి 10-20 కిలోమీటర్స్ అయి ఉంటుంది. యాక్చువల్లీ వేరే కార్లో మా వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళు ఇటు వెళ్ళారా షిట్, లెఫ్ట్ వెళ్ళారా స్ట్రైట్ వెళ్ళారో తెలీదు. ఒకసారి కాల్ చేసి మనం ఇప్పుడు స్ట్రైట్ సభవరం నుంచి పెందుర్తి నుంచి అరకు ఇలా వెళ్దాం. ఐ థింక్ ఈరోజు అరకులో స్టే చేద్దాం అనే ప్లాన్. వచ్చి అండ్ ఆల్సో ఐ థింక్ దిస్ ఈస్ ద ఫస్ట్ వ్లాగ్ దట్ వీఆర్ రికార్డింగ్ ఇన్ ద డే టైమ్. ఇట్స్ గ్రేట్, ఫీల్స్ గ్రేట్ యాక్చువల్లీ. నేను ఆల్రెడీ వచ్చేటప్పుడే వ్లాగ్ చేశా, బట్ అన్ఫార్చునేట్లీ మనం అనుకున్నది జరగలేదు. I wanted to keep some clips, but that doesn't give you a completeness of a video. So andukani vadilecha. So this is officially our 4th vlog. Guys, that was great. ఇదే ఇందుకే అడ్వెంచర్ బైక్స్ ఉండాలనేది. బైక్ కూడా మొన్ననే సర్వీసింగ్ చేయించా. ఐ డోంట్ నో, సర్ప్రైజింగ్లీ నా డిస్క్ ప్లేట్ కూడా అరిగిపోయింది. ఐ డోంట్ నో వై. అటు చూసే డిస్క్ ప్లేట్ కూడా మార్చాలన్నాడు. యాక్చువల్లీ డిస్క్ ప్లేట్ ఒక 90,000 కిలోమీటర్స్ వరకు వస్తుంది. లైక్ బ్రేక్ షూస్ ఎప్పటికప్పుడు నీట్గా మార్చుకుంటే. ఐ డోంట్ నో మరి ఏమైందో. మొన్న వచ్చేటప్పటికే లైక్ బ్రేక్ షూస్ అవి అరిగిపోయాయి. నేను అనుకున్నా సర్వీసింగ్ ఇచ్చాక చేంజ్ ఇట్ అని. బట్ వచ్చేటప్పుడు వర్షంలో ఫుల్ వర్షం. హైదరాబాద్ నుంచి లైక్ సూర్యాపేట దగ్గర నుంచి ఇటు విజయవాడ దాటి ఏలూరు వచ్చేదాకా వర్షమే. ఆ వర్షంలోనే వచ్చా. రెయిన్ కోట్ వేసుకుని వచ్చేసా. అప్పుడు ఏమైందంటే ఈ మట్టి అంతా ఉంటుంది కదా, అదంతా బ్రేక్కి పట్టేయడం వల్ల దాన్ని అప్పటికే బ్రేక్ షూస్ అరిగిపోయినాయి. అండ్ ప్లస్ అది ఆడడంతో అది డిస్క్ ప్లేట్ని పట్టుకుని ఉండిపోయింది అలా. సో దానివల్ల డిస్క్ ప్లేట్ కొంచెం అరిగింది. సో మన వాళ్ళు వెళ్తున్నారు. ఐ థింక్ 7:30 కల్లా రీచ్ అయిపోతాం. ఎందుకంటే కొన్ని బ్రేక్స్ తీసుకోవాలి. బ్రేక్స్ తీసుకొని రీచ్ అయిపోతాం. వైటేరా నుంచి ఈ ట్యాంక్ బ్యాగ్ అండ్ ఆల్సో టైల్ బ్యాగ్ కూడా తీసుకున్నాను.
టైల్ బ్యాగ్ వచ్చేసి అరౌండ్ 75 లీటర్స్ది. ఇది ఐఎమ్ నాట్ షూర్, గుర్తులేదు. ఇది నాకు వచ్చేసి 2000 సమ్ చేంజ్ పడింది. బట్ ఇట్స్ వర్త్. నేను అసలు దీన్ని ఎక్కడ ట్రై చేయలేదు. దిస్ మ్యాగ్నెట్ అలా పెట్టి అలా తీసుకెళ్ళిపోవచ్చు. అండ్ ఆల్సో నేను టెస్ట్ చేసా, అది హై స్పీడ్లో కూడా ఎక్కడ కదలడం కానీ ఇవేం లేవు. అరకు నేను చాలాసార్లు వెళ్ళా, ఎందుకంటే వైజాగ్లో ఉంటూ అరకు, పాడేరు, లంబసింగి, లైక్ నేను అరకు కంటే ఎక్కువ వనజంగి అని ఒక ప్లేస్ ఉంటుంది. సో మేము దానికి లైక్ ఎన్నిసార్లు వెళ్ళామో కూడా గుర్తులేదు. ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళిపోయేవాళ్ళం. దోస్ డేస్ లైక్ ఎంతో బాగుండేది. ఇప్పుడు ఎవరి పనులలో వాళ్ళు ఉన్నారు. లైక్ మధ్యాహ్నం స్టార్ట్ అయ్యేవాళ్ళం, నైట్ కొండ మీదకి రీచ్ అయిపోయి అక్కడ టెంట్స్ వేసుకుని క్యాంపింగ్, నైట్ అంతా జామింగ్ సాంగ్స్ పెట్టుకుంటూ చిల్ అవుతూ అలా ఉండేది. మార్నింగ్ ట్రెక్ చేసి వ్యూ పాయింట్ చూసి అగైన్ ఆ రోజు మధ్యాహ్నం కల్లా రిటర్న్ అయిపోయేవాళ్ళం. ఆ రోజులే బాగుండేది. ఓవర్ షిట్. హాయ్ గైస్, యాక్చువల్లీ ఇందాక వీడియో రికార్డ్ చేసేటప్పుడు నా గోప్రో మౌంట్తో పాటు పడిపోయింది. జస్ట్ మిస్, ఇంకా కొంచెం రోడ్డుకి సైడ్లో పడింది. లైట్గా చిన్న క్రాక్ వచ్చింది. ఇట్స్ ఫైన్. మ్యాక్సిమం పైన కేస్కే, స్క్రీన్కి ఏం కాలే. సో నేను చెప్పినట్టే అది ఏమవుతుందంటే ఆ మౌంట్కి నా హెల్మెట్ అది అటాచ్ అవ్వట్లేదు. కాసేపు ఉంటుంది అండ్ ఊడిపోతుంది. సో కొత్తగా ఆర్డర్ పెట్టాను, ఈరోజు వస్తుంది. ప్రజెంట్ అరకులో ఉన్నాం. రిసార్ట్ మాత్రం క్రేజీ అండ్ క్లైమేట్ ఈస్ టూ గుడ్. డ్యామ్. బైక్ ఇక్కడ పెట్టాం, కార్ లాక్ చేయాలి. క్లైమేట్ చూసారా? బైక్ చూస్తే మొత్తం బురద అయిపోయింది. క్లైమేట్ మాత్రం క్రేజీ ఉంది అసలు. ఈ ఇది వచ్చేసి హరిత రిసార్ట్స్ అనంతగిరిలో. యాక్చువల్లీ 2 ఉన్నాయి అరకులో. ఇక్కడికి వచ్చాకే బుక్ చేసాం. రిసార్ట్ మాత్రం టూ గుడ్. చూపిస్తా. పూలు పెట్టుకునేందుకు నీళ్ళు లేకపోతే వెరీ బ్యాడ్. యా, సో నాకు యాక్చువల్లీ 8:30 or 9 అయినట్టు పరిస్థితి. ఫాస్ట్ టైం వచ్చేసాం. బ్రేక్స్ ఎక్కువ తీసుకున్నాం. అంటే నాకు అసలు డే టైం బ్లాగ్స్ తీసే అదృష్టం లేదనుకుంటా. ఎవ్రీ టైం ఏదో ఒకటి వస్తుంది. సో ఇంత బాగుందంటే రిసార్ట్, గవర్నమెంటే ఇంత బాగా మెయింటైన్ చేస్తుందా అన్నట్టు అనిపిస్తుంది. క్లైమేట్ మరీ ఎక్కువ వర్షం పడట్లే, మరీ తక్కువ కాదు. డ్రిజ్లింగ్. ఈ వెదర్లో బైక్ రైడ్ చాలా బాగుంటుంది. దట్టు అరకు ఘాట్ రోడ్స్. యాక్చువల్లీ మనం బైక్ కొన్న తర్వాత మన ఫస్ట్ ఘాట్ రోడ్ ట్రిప్ ఇది. యాక్చువల్లీ నేను హైదరాబాద్లో అనంతగిరికి వెళ్దాం అనుకున్నా, కుదరలే. అట్ లాస్ట్ అరకు వచ్చాను. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, క్రేజీ. అక్కడికి వెళ్ళి చూపిస్తా. మీరు ఎవరైనా అరకు వస్తారంటే ఐ రికమెండ్ దిస్ హరిత రిసార్ట్స్. ఇవి స్వీట్ రూమ్స్ అంట. యాక్చువల్లీ ఇవి 3 ఉన్నాయి. చాలా బాగుంది రూమ్ మాత్రం. అవి ప్రీ బుక్ చేసుకోవాలంట, ఇప్పుడు అవైలబుల్గా లేవు, దానికి డిమాండ్ ఎక్కువ.
రూమ్స్ మాత్రం లోపలికి వెళ్ళి చూసాను నేను. ట్రస్ట్ మీ గైస్, ఇట్స్ వర్త్ ఇట్ ఆ ప్రైస్కి. క్రేజీ. ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రజెంట్ వాటర్ ఫాల్స్కి వెళ్దామని ప్లాన్. తెలిసి కట్కి వాటర్ ఫాల్స్ ఉన్నాయి. కట్కి మన వెహికల్స్లో అలా చేయరు. అగైన్ మళ్ళీ వాళ్ళు జీప్తే తీసుకోవాలి. సో చూద్దాం. హాయ్ గైస్, ప్రజెంట్ సీనరీ చూపిద్దాం నాగా. పైనరీకి వెళ్దాం అనుకుంటున్నాం. సో పైనరీకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ వాటర్ ఫాల్స్ అండ్ దెన్ బ్యాక్ టు రిసార్ట్. మిగతా మధ్యలో ఏమైనా యాక్టివిటీస్ ఉంటే ప్రస్తుతం వరకు పైనరీకి వచ్చాం. గైస్ లెట్స్ గో. వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? నాకు ఒక యూట్యూబ్ ఉంది, దాని పేరు మేధన్స్ కార్తికేయ. సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ సబ్స్క్రైబ్. నేను వర్షంలో ఎక్స్పీరియన్స్ ఏంటి చెప్పు. ఎలా ఉంది అరకు పైనరీ? తడిగా తడిసిపోయింది. ఏ చెంటూ బ్రో. హాయ్. అక్కడ బిస్కెట్లు వేసుకున్నాను. హాయ్. సో అరకు పైనరీలో ఉన్నాం ప్రస్తుతానికి. చూస్తే ఫుల్ వర్షం కదా అనుకుంటా. తడుచుకుని వెళ్ళిపోదాం ఇంకా. పద. ఇక్కడ రైల్వే ట్రాక్ అటు. చలో ఇప్పుడు తగ్గిరలేదు. సో వీఆర్ గోయింగ్. ఎంతో మావాడు సీనరీ అని చెప్పి ఈ రైల్వే ట్రాక్ మీద తీసుకొచ్చారు. ఏ బాబు సే హాయ్. హాయ్ గైస్. ఇక్కడ ఎందుకు తీసుకొచ్చావు? ఏముంది ఇక్కడ? ఇప్పుడు ట్రైన్ రావాలి కానీ క్లైమేట్ మాత్రం భలే ఉంది. చిన్నప్పుడు మెమరీ, కోర్ మెమరీయా? ఏముంటుంది ఇక్కడ? అలా దూకాలా? అలా దూకి కాలు అందులో పెట్టాలి. ఇట్స్ గుడ్. Hi guys, now we are at తాటిపూడి రిజర్వాయర్ డే 2. అరకు నుంచి వైజాగ్ రిటర్న్ అవుతున్నాం అండ్ ప్రస్తుతం రిజర్వాయర్ దగ్గర ఉన్నాం. యూ కెన్ సీ గ్రీన్. సో క్లైమేట్ మాత్రం బాగుంది. నిన్న వర్షం పడింది యాక్చువల్లీ, ఈరోజు చల్లగా ఉండి బ్రీజీ ఉంది. గేట్స్ ఎత్తుతున్నట్టున్నారు. సమ్ పూజ అవుతుంది. డ్యామ్ గేట్స్ ఎత్తుతారేమో, ఐడియా. బాగుంది, బోటింగ్ వెళ్ళొచ్చు. వర్షం స్టార్ట్ అయినట్టుంది. యాక్చువల్లీ ఇది పండగ కాదంట, అదే డ్యామ్ గేట్స్ తీయడం కాదండి, ఏదో పండగ అంట. చూస్తే ఏదో గొర్రెపోతులు బలిస్తున్నారు. సో ఇది ఏదో ఇక్కడ అడిగితే ఎవరు ఆయన పేరు ఏదో చెప్పారు. ఆయన అంట లైక్ అప్పుడెప్పుడో పూర్వంలో ఇక్కడ కాలువ తవ్వారంట. సో ఆయన సమ్ జయంతి వర్ధంతి ఏదో ఒకటి, దానికి ఇక్కడ పూజ చేసుకుని ఇలా బలిస్తారంట. దట్ ఈస్ వాట్ లోకల్స్ ఆర్ సేయింగ్.